మన పార్టీకి రోజు రోజుకి కష్టాలు పెరిగిపోతున్నాయి. సర్వే రిపోర్టు చూస్తే మళ్ళీ మనం ప్రతిపక్షంలో కూర్చున్నట్టుంది. మన పార్టీ కార్యకర్తలు లీడర్స్ వేరే పార్టీ వైపు, ముఖ్యంగా అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. సార్, ఎలక్షన్ టైం చూస్తే కొన్ని నెలలే ఉంది. ఈలోగా పార్టీని ఏదో ఒకటి చేసి బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రానున్న 9 నెలల్లో రిజల్ట్ మనకు అనుకూలంగా వచ్చేటట్టు చేయకపోతే రాష్ట్రంలో ఉన్న మన పార్టీ ఆఫీసులన్నీ మూసుకోవాల్సి వస్తుంది సార్. సరే, అయితే ఈ రోజు వెళ్లి మన పార్టీ అధ్యక్షుడితో ఈ విషయం చర్చిస్తాను. నరసింహుడా ఆగరా కొద్దిసేపు, డిస్టర్బ్ చేయబాకు. హాయ్ గాయ్స్. హాయ్ సంధ్య. ఏంటి బిజీగా ఉన్నట్టున్నారు? ఐఐఎం ఎంట్రన్స్ క్యాట్ అప్లై చేస్తున్నా తెలుసా? ఏ చైతన్య, బాలరాజు చందు ఐఐఎం కి అప్లై చేస్తున్నారు. నేను ఎలాగో ఐఏఎస్ కి ప్రిపేర్ అవుతున్నాను. మరి నీ సంగతి ఏంటి? చందుగాడికి అంత సీన్ లేదు. బలాదూర్ తిరిగే వాళ్ళకి సీట్ వచ్చే ఛాన్సే లేదు. అపశకునం పలకొద్దు. నీకు ఐఏఎస్ వస్తుంది, డౌటే లేదు. ఆ క్యాలిబర్ నీకుంది. బాలరాజు బాగా కష్టపడి చదువుతాడు, డెఫినెట్ గా సీట్ కొడతాడు. అది సరే, నీ కెరియర్ గురించి చెప్పలేదు. ఈ 9 to 5 జాబ్లు, ఎంబీఏలు, బిజినెస్లు నాకు అస్సలు సూట్ కావు. నేనేది ప్లాన్ చేయను, కానీ చేసే పని ఛాలెంజింగ్ గా ఉండాలని కోరుకుంటాను. ఇంకా నా ప్రశ్నకి సమాధానం చెప్పలేదు. ప్రతి ప్రశ్నకి సమాధానం ఉండదు, కానీ ప్రతి మనిషికి ఓ డెస్టినీ ఉంటుంది. హే కాటమరాయుడా కదిరి నరసింహుడా. ఇంత చదవాలా? సర్లే. హాయ్ చందు. హాయ్ హాయ్. మీరా, రండి కూర్చోండి.